విషాదకర సంఘటన ఏంటంటే ద టెస్ట్ ఈస్ నాట్ అబౌట్ అవర్ అబిలిటీ, ఇట్ ఈస్ అబౌట్ గాడ్స్ అబిలిటీ. చాలాసార్లు మన జీవితంలో ఫెయిత్ ఈస్ నాట్ మెజర్డ్ బై ద సైజ్ ఆఫ్ యువర్ ఎమోషన్, ఫెయిత్ ఈస్ మెజర్డ్ బై ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సామర్థ్యం, బలాబలాల మీద మన విశ్వాసం ఆధారపడి ఉంది. మనం ఎంత భావోద్వేగం లోనవుతున్నాం, ఎంత కలనం లోనవుతున్నాం, ఎంత ఆరోగ్యం క్షీణిస్తుంది, మన మీద క్వశ్చన్ కాదు. విశ్వాసం అంటే ఫీలింగ్స్ కాదు, విశ్వాసం అంటే ఎమోషన్స్ కాదు, విశ్వాసం అంటే లాజిక్ కాదు, విశ్వాసం అంటే ఫ్యాక్ట్స్ కాదు. విశ్వాసం అంటే మనం ఆరాధించే దేవుని సత్తా ఎంత ఉందో దాన్ని చూడడం అంటారు. అది తెలిసిన రోజు ఏ సమస్య కూడా నీకు సమస్యలాగా కనిపించదు. చూడండి, దేవుడు వచ్చి అమ్మ నీకు బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా అన్నాడా? బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేశాడా? గైనకాలజీ ఎక్స్ప్లెయిన్ చేశాడా? పీడియాట్రిక్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడా? లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాడా? మీరే చెప్పండి అండి. మెడికల్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాడా? హ్యూమన్ లాజిక్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాడా? సారా అంటది హౌ 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 హౌ. దేవుడు అంటున్నాడు క్వశ్చన్ ఈజ్ నాట్ హౌ, క్వశ్చన్ ఈజ్ హూ. అర్థమైన వాళ్ళకు అర్థమైంది. నీ జీవితంలో ఎలా 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 అని అడిగినంత వరకు కలవరంలో మునిగిపోతాం. మనం అడగాల్సింది ఎవరు, నాట్ ఎలా, నాట్ హౌ. అవర్ క్వశ్చన్ ఈస్ హూ. అందుకొరకే దేవుడు అన్నాడు యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఇట్ ఈస్ అబౌట్ హూ, నాట్ అబౌట్ హౌ.